హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్. ఈరోజైతే నేను మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో అయితే చూపించబోతున్నాను. ఈ మిల్ మేకర్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మిల్ మేకర్స్ వచ్చి మనకు హెల్త్కి ఎంతో ప్రోటీన్ అయితే అందిస్తాయి. ఫస్ట్ మనం స్టవ్ మీద బౌల్ పెట్టేసుకుని దాంట్లో మనకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం దీంట్లో ఒక బిర్యానీ ఆకు, అలానే ఒక 2 మొగ్గలు, 2 చెక్కలు, అలా బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ మనం మాడిపోకుండా అయితే వేయించుకోవాలి. మాడిపోతే ఏంటంటే మనకు టేస్ట్ అనేది బాగోదు. అలానే మనకు రైస్ మొత్తం వచ్చేసి మాడు స్మెల్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి మనం మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలానే పచ్చిమిర్చి రెండింటిని వేసుకుని అయితే బాగా మనం వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది మనం బాగా అయితే వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. మనకు ఈ మిల్ మేకర్స్తో వచ్చి మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి మిల్ మేకర్స్లో. మిల్ మేకర్స్తో బిర్యానీ కాకుండా ఇంకా చాలా కర్రీస్ కూడా చేస్తారు. మనం ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను, అదే వేస్తున్నాను. మీరు ఇంకా ఫ్రెష్గా వేసుకున్నారంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిపోయిన తర్వాత మనం కొత్తిమీర అలానే కొంచెం పుదీనాను అయితే యాడ్ చేసుకోవాలి. పుదీనా అనేది మీ ఆప్షను, వేసుకోవచ్చు లేదంటే లేకపోతే మీ దగ్గర స్కిప్ చేసేయచ్చు. ఇలా మనం కొత్తిమీర పుదీనాని ఇప్పుడు వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అందుకని చెప్పి మనం ఇలా మిడిల్లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒక టొమాటోస్ని అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ టొమాటోని మనం బాగా అయితే వేయించుకోవాలి. టొమాటో మగ్గడానికి టైం పడుతుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి మీరు ఇక్కడ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కల్లుప్పు తీసేస్తాను. టొమాటో బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్, ఇవి వచ్చి నేను ఒక 30 మినిట్స్ నుంచి నానబెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ ముందైనా కూడా మనం మిల్ మేకర్స్ అనేది నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇలా చూడండి, నేను పిండేస్తున్నాను కదా, ఇలా అయితే గట్టిగా పిండి వీటిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని మనం మిల్ మేకర్స్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు స్టవ్ మీద ఉన్న టమాటా అనేది బాగా మగ్గిపోయింది. దీంట్లోకి వచ్చేసి మనం కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఆచి గరం మసాలాని అయితే తీసుకున్నాను. ఇది 1 స్పూన్ అయితే వేసుకోవాలి, లేదు 1/2 స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని మనం బాగా కలిపెట్టుకోవాలి. ఇలా బాగా కలిపెట్టేసుకున్న తర్వాత ఒక 1 or 2 మినిట్స్ అయితే అలానే వదిలేయాలి. ఇప్పుడు మనం నానబెట్టుకుంటున్నాం కదా ముందుగానే రైస్, ఆ వాటర్ని అయితే వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. కావాలంటే మీరు నార్మల్ రైస్ని అయినా తీసుకుని మీరు బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ పోసేసుకొని ఇప్పుడు వాటర్ని అయితే 1 or 2 మినిట్స్ తాగనిచ్చుకొని దీంట్లో అయితే నేను ఇప్పుడు మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిల్ మేకర్స్ని వచ్చేసి నేను 1 కప్ అయితే తీసుకున్నానండి. 1 కప్పు మిల్ మేకర్స్ నాకు చాలా వచ్చాయి కాబట్టి నాకు ఇవి చాలని చెప్పేసి ఇవే తీసుకున్నాను నేను. ఇప్పుడు అలానే మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లో సాల్ట్ అవన్నీ సరిపోయాయో లేదో కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. మీరు గీనైనా యాడ్ చేసుకోండి, మీకు గీ ఫ్లేవర్ నచ్చే వాళ్ళైతే. ఇప్పుడు మనం రైస్ అనేది మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకు రైస్ అనేది ఇలా హాఫ్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన వచ్చేసి మనం కొత్తిమీర వేసుకొని మనం ఇంకొక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి.
మనకు ఎందుకంటే ఆవిరంతా పోవాలి కదా, అందుకని. అంతే అండి, మనకు ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో అయితే చెప్పండి. అలానే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి